ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ పన్నీర్ పరాటా. దీనికి గోధుమ పిండి, కొంచెం సాల్ట్, వాటర్ వేసి మెత్తగా తడుపుకోవాలి. మరి పూరి పిండిలాగా గట్టిగా ఉండొద్దు. పరాటాకి ఎప్పుడైనా మెత్తగా ఉండాలి పిండి. సో ఈజీగా మనకి రోల్ చేయడానికి వస్తుంది అనమాట. తడుపుకొని కొంచెం ఆయిల్ వేసి ఒక 30 minutes వరకు నానబెట్టాలి. అలా నానబెడితే ఇంకొంచెం మెత్తగా అవుతుంది, మనకి ఈజీగా పరాటా చేయడానికి వస్తుంది అనమాట. ఈలోపు స్టఫింగ్కి పన్నీర్ తీసుకోవాలి. పన్నీర్ని మొత్తం ఇలా సన్నగా చేసేసుకోవాలన్నమాట, మొత్తం మ్యాష్ చేసేసుకోవాలి. లేదా గ్రేటర్ తోటి తురుముకున్నా ఓకే. అలా తురుముకునే పన్నీర్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, సాల్ట్, కారము అండ్ గరం మసాలా, ధనియాల పొడి అండ్ జీరా పౌడర్ ఇవన్నీ వేసుకోవాలి. అండ్ కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ పౌడర్స్ వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలుపుకొని స్టఫింగ్ రెడీ చేసుకోవాలన్నమాట. ఇలా స్టఫింగ్ రెడీ అయినాక మనం ఇందాక నానబెట్టుకున్న పిండి ఏదైతే ఉందో దాన్ని ఒక ముద్దలాగా తీసుకొని ఇలా చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టుగా చేసుకుంటే మనకు స్టఫింగ్ ఈజీగా చేసుకోవడానికి వస్తుంది అనమాట. మీరు స్టఫింగ్ ఎలా అయినా చేసుకోవచ్చు. ఇలా మీకు ఇలా చేయడానికి వస్తే ఇలా చేయండి, లేదా 2 చపాతీల్లాగా చేసుకొని మధ్యలో పెట్టి కూడా చేసుకోవచ్చు. మనకి ఎట్లా వీలుంటే అట్లా. కొంచెం పిండి అద్దుకొని దీన్ని మనం ఫస్ట్ నొక్కుకొని మొత్తం అంతా బేలన్తో మొత్తం అంతా రోల్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా చేసుకున్న తర్వాత ఒక పెనంని వేడి చేసుకొని కొంచెం ఆయిల్ వేసి దాని మీద ఈ పరాటాని వేసి 2 sides నుంచి కాల్చుకోవాలి. 2 sides కూడా ఆయిల్ మంచిగా వేసుకొని కాల్చుకోవాలి. దీనికి ఆయిల్ అన్నా యూజ్ చేయొచ్చు, గీ ఆర్ బటర్ ఏదన్నా యూజ్ చేయొచ్చు, మన ఇష్టము. మంచిగా 2 sides అంతా మంచిగా కాలాలన్నమాట. అంతే, పన్నీర్ పరాటా రెడీ అయిపోయిందంటే. మెయిన్ టిప్ పరాటాస్కి ఎప్పుడైనా కానీ డో అనేది ఎప్పుడు కొంచెం మెత్తగానే ఉండాలి. మరీ మెత్తగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు, మెత్తగా ఉండాలన్నమాట. అండ్ స్టఫింగ్ ఎప్పుడు పొడి పొడిగానే ఉంటే నీట్గా వస్తాయి పగలకుండా. అంతే, పన్నీర్ పరాటా రెడీ. దీన్ని పెరుగుతో కానీ పిక్కులతో కానీ దేనితోటైనా తినొచ్చు. దట్స్ ఇట్. బాయ్ బాయ్.